హలో అండి. హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మనమైతే ఈరోజు బాగా హాట్ టాపిక్ అయిన అంటే మూవీ గురించి అయితే నేను చెప్పేద్దాం అనుకుంటున్నాను. అది అందరికీ తెలుసు, పుష్ప 2. పుష్ప 2 మూవీ వచ్చేసి నేను నిన్న అంటే అవేంటి బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ చూసిన. నిన్న నైట్ 9:30కి షోస్ ఉన్నాయి కదా, నైట్ అయితే చూసేసిన మూవీ. అంటే అనుకోకుండా వెళ్ళిన నేను కూడా సడన్గా. కానీ మూవీ ఎలా ఉంది అనేది విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 1 ఆల్రెడీ మీరు చాలామంది అందరికీ తెలుసు, చాలా పెద్ద హిట్ అయింది. మేనరిజమ్స్ కానీ, డ్యాన్స్లు కానీ, డైలాగ్స్ కానీ ఫుల్ అయిపోయింది, మస్తు హిట్ అయింది. యాక్చువల్గా నేను ఫస్ట్ పార్ట్ నేను థియేటర్లో చూడలేదు, ఓటీటీలో చూసినప్పుడు. ఇప్పుడు మాత్రం నేను థియేటర్లో చూడాలనుకున్నా, ఫస్ట్ థియేటర్లో చూసిన. అంటే ఆ సౌండ్ అదంతా మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది నిజంగా. మీరు ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్లో ఉన్నప్పుడే వెళ్ళండి ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలుకి మనకి ఆ సౌండ్లో అసలుకి మామూలుగా ఉండదు. మనకి ఒళ్ళు గూస్ బంప్స్ వస్తాయి నిజంగా, అంత బాగా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనం సినిమా విషయానికి వస్తే, మనకి స్టార్టింగ్ నుండే మనకి ఆ సినిమా ఏంటి, అసలుకి ఇది ఎలా ఉండబోతుందని తెలిసిపోతుంది నిజంగా. స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్ నుంచే సినిమా ఒక హై లెవెల్లో తీసుకెళ్తుంది అనమాట. అంటే మనకు ఒక మంచి హై ఇస్తుంది సినిమా. హీరో ఇంట్రడక్షనే హైలో ఉంటుంది. ఇంకా ఆ ఇంట్రడక్షన్లో ఆ మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఫైట్ కానీ, అంటే మీకు మొత్తం స్టోరీ అయితే ఇంకా చెప్పకూడదు, అంటే చాలామంది ఇంకా చూడలేదు కాబట్టి. అంటే యాక్చువల్గా ఈ రోజు కాదు, మెయిన్ రిలీజ్ ఈ రోజు, నిన్నే ప్రీమియర్స్ పడినాయి, కొంతమంది చూస్తారు, ఇంకా ఈ రోజు నుంచి మూవీ చూస్తూ ఉంటారు కాబట్టి. కానీ ఒక్కటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే హీరో, ఇంకా అల్లు అర్జున్ గారే, ఆ బన్నీ గారు అసలుకి విలియ తాండవం అంటారు కదా నిజంగా. అసలుకి ఆ యాక్టింగ్ ఆల్రెడీ మనం పుష్పలో చూసినాం. ఇంకా దానికి మించి ఆ యాక్టింగ్లో ఇంకా అసలుకి ఎరగదీసినమాట. ఇంకా మెయిన్గా దీంట్లో ఏంటంటే డ్యాన్సులు. నాకు తెలిసి ఫస్ట్ పార్ట్లో డ్యాన్స్ స్టెప్స్ అంత మనకి లేవు అనేది అనుకున్నారు, చాలామంది అయితే అన్నారు. ఎందుకంటే దాంట్లో ఎక్కువగా చూపించలేదు డ్యాన్స్ అని. ఈ సినిమాలో ఉంటుంది ఆ డ్యాన్స్. బాబా అంటే ఆయన డ్యాన్స్ అంటే ఆయనకి ఎంత ఇష్టం అందరికీ తెలుసు. మనకి ఆ డ్యాన్స్, ఆ మ్యూజిక్తో ఆ డ్యాన్స్ చూసేటప్పుడు మనకు కూడా అసలుకి తెలియకుండా ఒళ్ళు ఇట్లా జల్లరిస్తామన్నమాట. అంటే మనం కూడా లేసి వేయాలి అన్నంత ఇదిగా ఉంటుంది ఆ మ్యూజిక్కి, ఆ డ్యాన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్కి కానీ, ఆ డ్యాన్స్ మూమెంట్స్ కూడా అసలుకి ఎర్రగా తీసారు. ఫైట్స్ అయితే అసలుకి ఎదగా తీసిన ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైట్స్ మెయిన్ మనకి ఎట్లా అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది అంటే అంత బాగున్నాయి. మెయిన్ బీజిఎం, మనకి ఆ బీజిఎం మ్యూజిక్ వల్ల మనకి ఆ ఎఫెక్ట్ ఇంకెక్కువ వస్తుంది అనమాట. డిఎస్పి గారు అయితే అసలుకి డిఎస్పి ఎదగా తీసిండు మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే డిఎస్పి ఎప్పటి నుంచో మనకి అందరికీ తెలుసు. ఈ సినిమాతో ఇంకా చాలా గట్టిగా కొట్టిండు అనమాట. అంటే ఒక కసితో, అంటే ఆకలితో ఉన్నప్పుడు ఎట్లయితుందో ఒక కసితో కొట్టిండు మ్యూజిక్. ఆ మ్యూజిక్ తగ్గట్టు మన పర్ఫార్మెన్స్ అయితే అసలుకి బన్నీ అల్లు అర్జున్ గారు అయితే ఎలాగా తీసి పడేసారు. 1 మ్యాన్ షో అంటారు కదా, నిజంగా 1 మ్యాన్ షో సినిమా. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకి ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయ్యి కొన్ని సీన్స్, అంటే మనకి ఫస్ట్ హాఫ్లో ఏమనిపిస్తుంది అంటే, కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే కొంచెం స్లోగా ఏమైనా ఉందో అనిపిస్తుంది. కానీ అట్లా ఉండదు. స్లో ఎందుకు అంటే ఆ ఎలివేషన్స్కి ముందు మనకి చిన్నగా స్లోగా ఉంటేనే అది హై అనిపిస్తుంది. నెక్స్ట్ అంతా ఒకే లెవెల్ ఉంటే ఎక్కడ హై అని తెలియదు కదా. ఒక హై ఇచ్చే ముందు ఒక చిన్న డైలాగ్స్ అవి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ హై ఎలివేషన్స్ అబ్బా ఒక్కదాని మీద ఒకదాని మించి ఒకటి అసలు మనకి ఎంత కావాలో అంత ఇచ్చి పడేసారు ఎలివేషన్స్ మాత్రం. ఒక్కొక్క సీన్కి అది ఇలా అవుతుందా అలా అవుతుందా, ఆయన ఎక్కువైతుండు, ఈయన తగ్గుతుండు, ఈయన ఎక్కువైతుండు అన్న టైంకి మళ్ళీ లేపుతున్నాడు సినిమా. అసలు ఇచ్చి పడేసిన నిజంగా సినిమా మాత్రం. అసలుకి ఆయన చెప్పాడు కదా మామూలుగా జాతర మాస్ అంటే నిజంగా జాతర మాసే. జాతర ఎపిసోడ్ మాత్రం ఒక్కొక్కరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మామూలు ఎంజాయ్ చేయరు దాంట్లో. అంటే మళ్ళీ మొత్తం చెప్పకూడదు పాపం, స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ. మెయిన్ అల్లు అర్జున్ గారు అయితే ఎదగా తీసి మడత పెట్టేశారు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఫహద్ ఫాజిల్ గారు, అసలు ఏం యాక్టింగ్ అని ఆయన మామూలుగా చేయలేదు. ఆయన మనిషికి ఎంత ఉంటాడు కానీ అసలు యాక్టింగ్ చాలా మందికి ఆల్రెడీ తెలుసు. ఆయన
ఆయన యాక్టింగ్ బాగా చేస్తాడు అది ఇది అని. ఈ సినిమాలో ఇంకా ఎక్కువ అసలు ఆయనకి ఇంకా స్కోప్, అంటే ఫస్ట్ పార్ట్లో మనకి కొంచెం తక్కువ ఉంది, ఈ సినిమాలో ఇద్దరిదే ఉంటుంది. ఇంకా ఇద్దరిలో అసలు ఈయన పోటీ చేశారు. ఆయన కామెడీ కూడా చేసిండు, దాంట్లో కామెడీతో పాటు మళ్ళీ కోపం, కామెడీ ఇవన్నీ కూడా అసలు ఎరగదీసి పడేసిండు ఆయనైతే. ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, లేకపోతే ఆ కోపం కానీ, ఆ సీక్వెన్స్ కానీ ఆయన కూడా చాలా బాగా చేసిండు, అసలు అద్దరిపోయింది. ఇంకా దీంట్లో మళ్ళీ కెమెరా అయితే అసలుకి కెమెరా వర్క్ అయితే కూబా కాదంటే ఎరగదీసి పడేసారు కెమెరా వర్క్. మనకి కొన్ని అంటే విజువల్స్ అయితే నిజంగా చేసినారు అంటే కొన్ని సీజీ కూడా ఉంటాయి కదా, కానీ నిజంగా దాంట్లోంచి చేశారు ఆ సినిమా అని అంత ఫీల్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. అలాగే ఇంకా మ్యూజిక్ అయితే చెప్పేసాను కదా, మ్యూజిక్ అయితే ప్లస్ అంటే ప్లస్ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ మ్యూజిక్. అలాగే ఇక ఆర్టిస్టులు కింద రావు రమేష్ గారు, జగవత్ బాబు గారు, ఇంకా హీరోయిన్ గురించి చెప్పుకుంటే మన రష్మిక చాలా బాగా చేసింది. ఒక జాతర సీక్వెన్స్లోనే ఉంటుంది ఆమె యాక్టింగ్, డైలాగ్స్ కానీ అవి ఎరగదీసి పడేసింది. మంచి స్కోప్ ఉంది రష్మిక కూడా. అలాగే డ్యాన్స్ కూడా ఎరగదీసి పడేసింది. డ్యాన్స్ అయితే అల్లు అర్జున్తో స్టెప్స్ కూడా ఎరగదీసింది. అలాగే డ్యాన్స్ పాటలు కూడా మనకి ఏదో కావాలని ఇరికిచ్చినట్టు కాకుండా కరెక్ట్గా సిచ్యువేషన్ తగ్గట్టే వస్తాయి పాటలు, ఏదో ఇరికిచ్చి పెట్టినట్టుగా అతను అస్సలు ఉండవు. ఫస్ట్ పాట కానీ సెకండ్ పాట కానీ అన్ని పాటలు కూడా హైలైట్ ఉన్నాయి. ఇంకా జాతర అయితే అసలు నిజంగా చెప్పలేము, అది చూస్తేనే మీకు అర్థమవుతుంది, అంత ఇదిగా ఉంది. ఇంకా అలాగే నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ అంటే ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ ఉంటుంది కదా అంటే మామూలుగా ఉండదు, లాస్ట్కి వస్తుంది. ఇంకా ఆ ఫైట్ అయితే అసలు విశ్వరూపము, అసలు మనకే అసలు ఎట్లా అనిపిస్తుంది ఆ సౌండ్కి, ఆ ఫైట్కి, అసలు అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి అసలు మామూలుగా లేదు. మొత్తం ఇదైతే ప్లస్లు అన్నీ ఇవేనండి. ఒక చిన్న అంటే నాకు అనిపించింది ఏంటంటే, అంటే యాక్చువల్గా పుష్ప అంటేనే మనకి ఆ స్టోరీ ఏందో అందరికీ తెలుసు, అసలు ఏంటి దాని కాన్సెప్ట్ అనేది, స్మగ్లింగ్ చేయడము ఇది ఇంకా పెద్దగా స్టోరీ లేకపోయినా యాక్టింగ్తో, బీజిఎంతో, ఎలివేషన్స్తో లేపి పెట్టేసిన సినిమాని నేషనల్ అవార్డు మరి మొన్న వచ్చింది, ఈసారి ఇంకే అవార్డు వస్తుందో తెలియదు కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మనకి మళ్ళీ అంటే ఆల్రెడీ అల్లు అర్జున్గా చాలా బాగా చేస్తారు. నాకు ఆయన బాడీ లాంగ్వేజ్ బాగా ఇష్టం. అంటే ఆయన యాక్టింగ్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా ఒకటి, అది మ్యానరిజమ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో అయితే ఇంకొక అల్లు అర్జున్ నిజంగా అంటే ఇంకా అంతకు మించి చేసేసిండు. అసలు ఆయన యాక్టింగ్ కోసమే చూడొచ్చు సినిమా అయితే చాలా బాగుంది. తప్పనిసరిగా మీరు థియేటర్లోనే చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది ఈ సినిమా. ఇంకా ఓటీటీలో చూద్దాము, లేకపోతే దీంట్లో పైరసీలు అవి వస్తాయి కదా, అవి చూద్దాం అనుకుంటే మాత్రం మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే అంటే ఉండదు. కాకపోతే ఇప్పుడు టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళకి ఇంకొన్ని 4 రోజులు అయితే 1 వీక్ అయితే మ్యాక్సిమం తగ్గిపోతాయి కదా టికెట్స్ రేట్స్, అప్పుడు కూడా చూడొచ్చు. మీరు మిస్ అవ్వకండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి ఖచ్చితంగా. అంటే చూడాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. మూవీస్ చాలా మంది చూడరు కూడా, చూసేవాళ్ళు మూవీ లవర్స్ ఉంటారు కదా, మూవీని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడండి, థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది. కొన్ని మైనస్లు అవి పెద్ద ఏ సినిమాకైనా కొన్ని మైనస్ కామన్గా ఉంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరు. కానీ మనకి ఆ మైనస్లు ఎక్కడ కనిపించకుండా మనం చూసినంతసేపు సాటిస్ఫై అవుతాము. అంటే మనకి కావాల్సింది అంటే మనకి నచ్చాలి కదా, అది నచ్చింది చాలు అన్నిట్లో ఉంటే చాలు. ఈ సినిమా అయితే దానికి మించే ఉంది. అందరికీ మ్యాక్సిమం అందరికీ నచ్చుద్ది, ఎందుకంటే మనం చూసినంతసేపు ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి. లెంత్ అయితే 3 hours పైన ఉంది. కానీ నాకు లెంత్ ఇంతసేపు ఉందా అని ఎక్కడ అనిపించలేదు నాకైతే. కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం ఇంకేదన్నా ట్రిమ్ చేస్తే బాగుండేమో అనిపించింది. కానీ మళ్ళీ అది దాని తర్వాత సీన్స్కి మనకి ఎలివేషన్స్ హై ఇస్తుంటే అవును కరెక్ట్ ఇది ఉంటేనే దానికి హై ఇచ్చినట్టు ఉంది అని చెప్పేసి అప్పుడు అనిపించింది. కాకపోతే అంత 3 hours సినిమా అంటే కొంచెం ఇంకా అంటే ట్రిమ్ చేసి ఇంకా ఆయన మనకు తెలియకుండా ఇంకా ముందే ట్రిమ్ చేస్తుంటే ఏమనిపించపోవు. కానీ ఇప్పుడైతే 3 hours అయినా చూడదగ్గొచ్చు అనమాట, చూడొచ్చు సినిమాని. మనకి ఎక్కడ బోర్ కానీ ఎక్కడ సీన్స్ ల్యాగ్ కానీ ఎక్కడ లేవు. చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. సుకుమార్ గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా ఈయన మాస్ తీస్తే ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి నిరూపించారు. ఎందుకంటే మన రాజమౌళి గారు చెప్పినట్టు సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళు కనుక మాస్ అంటే కమర్షియల్గా అంటే ఇలా మాస్ తీస్తే మాత్రం మేము తట్టుకోలేము అన్నట్టు నిజంగా సుకుమార్ గారు
పిచ్చిగా రాశారు, పిచ్చిగా తీసారు నిజంగా వీళ్ళు. అసలు ఒక ఆయన అల్లు అర్జున్ గారు యాక్టింగ్ కానీ అంటే అంటే కసితో చేసినట్టు ఒక డ్యాన్స్, ఆ డ్యాన్స్లో కానీ ఆ ఫైట్స్లో కానీ ఒక పిచ్చితో చేసినట్టు ఉంది, అట్లుంది ఆయన యాక్టింగ్, ఈయన డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. మూడిటికి మూడు కెమెరా వర్క్ అయితే అదిరిపోయింది. అందరు ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు, మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చారు అందరు కూడా. అందరికీ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి స్కోప్ ఉంది. ఇంకా కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అందరికీ అంటే చూసేవారికి కొంతమందికి ఉంటుంది కదా, చెప్పకుండా ఉంటే బాగుంటుంది. కొన్ని సీన్స్ అవన్నీ కూడా ఏం చెప్పలేదు. సినిమా అయితే హైలైట్ ఉంది. ఎవరైనా కనుక చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి, మిస్ అవ్వద్దు. ఎవరు చూడాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది? చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.